హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వినీస్ కిచెన్. ఈ రోజు వీడియోలో ఇంట్లోనే ఈజీగా మోజరెల్లా చీజ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. సిటీలో అయితే చీజు అన్ని రకాల సూపర్ మార్కెట్స్లో చాలా ఈజీగా దొరుకుతుంది. కానీ స్వచ్ఛమైన పాలు మాత్రం సిటీలో దొరకవండి. అలాగే గ్రామాల్లో అయితే చీజ్ దొరకదు, కానీ స్వచ్ఛమైన పాలు అయితే చక్కగా దొరుకుతాయి. కానీ పిల్లలైతే మాత్రం చీజ్తో చేసిన చాలా రెసిపీస్ని ఇష్టంగా తింటారు. బయట దొరికే చీజ్లు ఎంతవరకు హైజెన్గా ఉంటాయి, లేదా వాటిని నిల్వ ఉండడం కోసం ఎటువంటి కెమికల్స్ కలుపుతారనేది మనకు అసలు ఏమాత్రం తెలియదు కదండి. కనుక ఇంట్లోనే ఎవరైనా సరే చాలా ఈజీగా చీజ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ రోజు వీడియోలో చూపించబోతున్నాను. ఈ వీడియోలో అయితే చీజ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు, ఏ రకాల పాలతో అయితే చీజ్ ఈజీగా వస్తుంది, అలాగే ఎన్ని రోజులు మనం స్టోర్ చేసుకోవచ్చు అనే విషయాలన్నీ కూడా మీకు వివరంగా చెప్తానండి. వీడియోని చివరి వరకు చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చీజ్ని ప్రిపేర్ చేయడం కోసం నేను ఇక్కడ 2 లీటర్ల ఆవు పాలను తీసుకున్నానండి. నాకు ఇక్కడ స్వచ్ఛమైన పాలు దొరికాయి, అందుకని ఈ పాలతోనే ప్రిపేర్ చేస్తున్నాను. అయితే ఆవు పాలు కొంచెం పలుచగా ఉంటాయి కాబట్టి చీజ్ క్వాంటిటీ అనేది కొంచెం తక్కువ రావచ్చు. మరి చీజ్ని ఏ పాలతో ప్రిపేర్ చేస్తే మంచిది అని అడిగితే మనకి పాలు రకరకాలుగా దొరుకుతూ ఉంటాయి కదండి. హోల్, స్కిమ్డ్, పాస్చరైజ్డ్, హోమోజనైజ్డ్ అని రకరకాలుగా దొరుకుతూ ఉంటాయి. ప్యాకెట్లలో అందుబాటులో ఉండే అన్ని పాలని కూడా నిల్వ ఉండడం కోసం సర్టెన్ టెంపరేచర్ దగ్గర వేడి చేస్తారండి. పాలను ఎంత టెంపరేచర్ వరకు హీట్ చేసి స్టోర్ చేశారనే దాని మీద ఆధారపడి చీజ్ వస్తుందండి. అయితే ఆల్మోస్ట్ అన్ని బ్రాండ్స్ 90 to 95% బ్రాండ్స్లో మీకు చీజ్ అనేది వచ్చేస్తుంది. చీజ్ చేయడం కోసం పాల గిన్నెను స్టవ్ మీద పెట్టుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని పాలను వేడి చేసుకోండి. పై భాగంలో తక్కువగా, కింద భాగంలో హీట్ ఎక్కువగా లేకుండా ఉండడం కోసం పాలను కదుపుతూ ఉండండి. పాలు ఇలా మనం చేత్తో తాగగలిగే వేడికి, అంటే మనం హీట్ని తట్టుకోగలిగే వేడికి పాలు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ గిన్నెను పక్కకు పెట్టుకుని ఈ పాలల్లోకి ఇప్పుడు వెనిగర్ని వేసుకోవాలి. అయితే ఒక్కొక్క పాలకి ఒక్కో రకంగా వెనిగర్ పడుతుందండి. నాకు ఇక్కడ 2 లీటర్లకి అరకప్పు వరకు వెనిగర్ అయితే పట్టింది. వెనిగర్ అంతటిని ఒకేసారి వేయకుండా ఒక్కొక్క స్పూన్ చొప్పున వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. మీరు ఇక్కడ చూడొచ్చు, పాలు నెమ్మదిగా విరగడం స్టార్ట్ అవుతాయి. పాలు గోరువెచ్చగా ఉన్నప్పుడు వెనిగర్ వేస్తే చీజ్ వస్తుంది. పూర్తిగా కాగబెట్టిన తర్వాత వెనిగర్ వేసినట్లయితే పన్నీర్ వస్తుంది. ఈ విషయాన్ని మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇలా మొత్తం వెనిగర్ అయ్యేసరికి పాలు పూర్తిగా విరిగిపోయి చీజు సెపరేట్ అయిపోతుంది. అయితే మీరు ఇక్కడ చూడొచ్చండి, 2 స్పూన్లు వెనిగర్ ఉండగానే మీకు ఇంకా చూపిస్తున్నాను. చీజ్ వచ్చినప్పటికీ ఇంకా పాలు నీళ్లు సెపరేట్ అవ్వలేదు కదండి. అవసరమైతే 1 లేదా 2 స్పూన్ల వెనిగర్ని ఎక్కువ వేసుకుని ఇలా పూర్తిగా పాలు నీళ్లు సెపరేట్ అయ్యేంత వరకు కలుపుతూ ఉన్నట్లయితే చీజ్ ఇలా పూర్తిగా సెపరేట్ అయిపోతుంది. నేను ఇక్కడ ఆవు పాలు తీసుకున్నాను కదండి, అందుకని నీళ్లు చూడండి ఇలా కొంచెం పసుపు రంగులోకి వచ్చాయి. ఇప్పుడు ఈ చీజ్ని ఒక స్ట్రెయినర్లోకి వేసుకుని ఈ చీజ్లో ఉండే వాటర్ మొత్తాన్ని సెపరేట్ చేసేసుకోవాలి. మనం పాలల్లో చీజ్ని సెపరేట్ చేసినప్పటికీ ఇందులో కొద్దిగా పాలు, వాటర్ క్వాంటిటీ అనేది ఉంటుందండి. అది పూర్తిగా సెపరేట్ చేసేసుకోవాలి. చీజ్ని ఇలా వెనక్కి అనుకుంటూ ఇందులో ఉండే వాటర్ మొత్తాన్ని తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ నీళ్లను మరొకసారి స్టవ్ మీద పెట్టుకుని కొద్దిగా వేడి చేసుకోండి. తర్వాత ఇందులోకి సాల్ట్ని వేసుకోండి. మామూలుగా అయితే చీజ్ రెడీ అయిపోయిన తర్వాత కొంచెం హాట్ వాటర్లో సాల్ట్ వేసుకుని అందులో చీజ్ని డిప్ చేసుకోవచ్చు, కానీ ఇలా పాలు విరగొట్టుకున్న తర్వాత మిగిలిన వాటర్ ఉంటాయి కదండి, ఇందులో సాల్ట్ వేసుకుని ఇందులో చీజ్ని డిప్ చేసుకున్నట్లయితే చీజ్కి ఒక ఎక్స్ట్రా ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇలా వాటర్లో 1-2 నిమిషాల పాటు ఉంచుకుని తర్వాత ఈ చీజ్ని మళ్ళీ వాటర్లో నుంచి తీసుకుని దీంట్లో ఉండే పాలు, వాటర్ క్వాంటిటీ మొత్తాన్ని కూడా పూర్తిగా పిండేసి తీసుకోవాలి. మీరు ఇక్కడ చూడొచ్చు, మనం చీజ్ రెడీ అయిన తర్వాత కూడా ఇందులో పాలు క్వాంటిటీ అనేది ఉంటుందండి. ఈ చీజ్ నుండి పాలు, వాటర్ క్వాంటిటీ అనేది పూర్తిగా పోవాలి. ఇలా మీరు 2-3 సార్లు చేసుకున్నట్లయితే చాలా వరకు పోతుంది. చివరగా చీజ్ని ఇలా ఐస్ వాటర్లో వేసుకుని క్లీన్ చేసుకోండి. తర్వాత చీజ్ని బయటకు తీసుకుని ఒక ఫుడ్ ర్యాపింగ్ కవర్లో కానీ లేదా పాలిథిన్ కవర్లో కానీ చాలా టైట్గా ర్యాప్ చేసుకోవాలి. వీలైనంత టైట్గా ర్యాప్ చేసుకున్నట్లయితే చీజ్ అనేది రెడీ అయిన తర్వాత సాఫ్ట్గా వస్తుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ చీజ్ని ఒక బాక్స్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో 5 లేదా 6 గంటల పాటు వదిలేయండి.
చీజ్ ప్రిపేర్ చేసిన వెంటనే ఒక 2-3 గంటల పాటు ఫ్రిడ్జ్‌లో ఉంచుకుంటే రెడీ అయిపోతుంది గానీ, రెసిపీ ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే ఒక 5-6 గంటల పాటు ఉంచుకుంటే వెంటనే మనం రెసిపీని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఒక 6 గంటల పాటు పెట్టుకున్న తర్వాత మీకిక్కడ చూపిస్తున్నానండి. ఇలా చీజ్ అనేది చక్కగా వచ్చింది. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ చీజ్‌ని వీలైనంత సన్నటి స్లైసెస్‌లా కట్ చేసుకొనైనా ఉపయోగించుకోవచ్చు. లేదా కొంచెం పెద్ద స్లైసులుగా కట్ చేసుకొని గ్రేటర్‌తో తురుముకొనైనా సరే అన్ని రెసిపీస్‌లో ఉపయోగించుకోవచ్చు. అయితే ఇలా ప్రిపేర్ చేసిన ఈ చీజ్ తోటి మోజరెల్లా చీజ్ లాగా స్ట్రింగ్స్ అనేవి పర్ఫెక్ట్‌గా వస్తాయా లేదో అనేది కూడా మీకిక్కడ చూపిస్తానండి. చీజ్ చూడండి ఎంత సాఫ్ట్‌గా ఉందో. ఈ చీజ్‌ని ప్రిపేర్ చేసేటప్పుడు నిలవ ఉండడం కోసం ఎటువంటి కెమికల్స్‌ని వేయలేదు కాబట్టి ఈ చీజ్‌ని ఫ్రిడ్జ్‌లో ఇలాగే స్టోర్ చేసుకున్నట్లయితే ఒక 15 రోజుల వరకు ఫ్రెష్‌గా ఉంటుందండి. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని అన్ని రకాల రెసిపీస్‌లో ఉపయోగించుకోవచ్చు. ఈ చీజ్ పర్ఫెక్ట్‌గా వచ్చిందో లేదో చెక్ చేయడం కోసం నేను ఇక్కడ 2 బ్రెడ్ పీసులను తీసుకొని పై భాగంలో కొద్దిగా పిజ్జా సాస్ అలాగే ఆరిగానోని కూడా వేసుకున్నానండి. ఇప్పుడు వీటిపైన తురుముకున్న చీజ్‌ని వేసుకొని మంటను లో ఫ్లేమ్‌లో పెట్టుకొని వీటిని తవా మీద కొద్దిగా బటర్ తోటి ఫ్రై చేసుకోవాలి. అయితే చీజ్ పర్ఫెక్ట్‌గా మెల్ట్ అవ్వాలంటే మంటను లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకున్నట్లయితే చీజ్ చాలా చక్కగా మెల్ట్ అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ రెడీ చేసుకున్న బ్రెడ్ పీసుల్ని పక్కకు తీసుకోండి. స్ట్రింగ్స్ పర్ఫెక్ట్‌గా వచ్చాయో లేదో మీరిక్కడ చూడొచ్చండి. బయట మార్కెట్‌లో కొనే మోజరెల్లా చీజ్ తోటి స్ట్రింగ్స్ ఎంత బాగా వస్తాయో ఇంట్లో చేసిన చీజ్‌తో కూడా అలాగే వస్తాయి. ఇలా ఇంట్లోనే చీజ్‌ని ఈజీగా ప్రిపేర్ చేసుకొని పిల్లలకు రకరకాల రెసిపీస్‌ని చేసి పెట్టొచ్చు. ఈ సింపుల్ చీజ్ రెసిపీని మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.